హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్‌గా 10 మినిట్స్‌లో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో, దానికోసం ఓరియో బిస్కెట్స్ కావాలి. మీ దగ్గర క్రీమ్ బిస్కెట్స్ ఏవున్నా పర్వాలేదండి. నా దగ్గర ఓరియో ఉన్నాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. సో, నేనైతే 6 బిస్కెట్స్ తీసుకున్నానండి. అన్నిటిని కూడా క్రీము, బిస్కెట్స్ సెపరేట్ చేసుకున్నాను. క్రీము మరి మధ్యలో మనం డెకరేషన్ కోసమైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే టాపింగ్‌కైనా యూజ్ చేసుకోవచ్చండి. సో, ఇప్పుడు బిస్కెట్స్ తీసుకొని వాటిలో కొంచెం పాలేసుకొని స్మూత్ చేసుకోవాలి. స్మూత్‌నెస్ కోసమే అవి పాలనేది యూజ్ చేస్తున్నామండి. లేదంటే మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ అట్లా వాటర్ ఏసుకొనైనా స్మూత్ చేసుకోవచ్చు. మనకు తెలుసు కదా! చిన్నప్పుడు కూడా బిస్కెట్స్ అవి తినాలనుకుంటే పాలలో డిప్ చేస్తే అవి మెత్తగా అయిపోయేవి. అదే టైప్‌లో మనకు క్రీమ్ టెక్స్చర్ రావాలి కాబట్టి దాన్ని కొంచెం వాటర్ ఏసి అలా స్మూత్ చేసుకున్నామనమాట. సో, ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నేను పాలల్లో షుగర్ పౌడర్ 1 ½ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ ఏసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనం వాటర్ అయినా తీసుకోవచ్చు. బట్ నా దగ్గర పాలున్నాయి కాబట్టి నేను పాలు తీసుకొని అలాగే పక్కన తీసి పెట్టుకున్న క్రీమ్ గూడా వేశానండి. సో, ఆ క్రీమ్ గూడా మిక్స్ అయ్యే వరకు మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అలా వేసుకున్న రెండిటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 4 ప్లేట్ స్లైసెస్ తీసుకున్నానండి. మన ఇష్టం మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. కాకపోతే టెక్స్చర్ నీట్‌గా రావాలి, మనకు కేక్ షేప్‌లో కనిపించాలనుకుంటే ఒక మీడియం హైట్ అనేది మనకు చూసుకుంటాం కదా! సో, అలా చూసుకుంటే నాకు 4 బ్రెడ్ స్లైసెస్ సరిపోతాయి అనిపించింది. సో, నేను 4కి సైడ్స్ తీసేసుకున్నానండి. మనకిష్టం ఉంటే సైడ్స్ అయినా పెట్టుకోవచ్చు. బట్ కేక్ టెక్స్చర్ రెడీ అయిన తర్వాత మనము తీసుకునేటప్పుడు అది హార్డ్‌గా ఉంటది సైడ్స్. సో, అందుకని మనం సైడ్స్ తీస్తామండి. లేకపోతే ఇబ్బందేం లేదు. సో, అలా చేసుకున్న అన్నింటిని కూడా ఒక ప్లేట్‌లో మనము ఫస్ట్ క్రీమ్ పూసుకొని బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ మిల్క్ వేసుకొని మన చాక్లేట్ క్రీమ్ అనేది పట్టించేసుకోవాలనమాట. సో, ఇలా అన్నిటికి ఎన్ని స్లైసెస్ అయితే తీసుకున్నామో అన్ని స్లైసెస్‌కి కూడా అలాగే చేసుకోవాలి అంతే. అలాగే సైడ్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్‌ని పట్టించేసుకోవాలండి. అంతే మనకు రెడీ అయిపోతుంది. ఇలా ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు 10 మినిట్స్‌లో రెడీ అయిపోతుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మన పిల్లలకి కానీ, ఫ్యామిలీలో ఎవరైనా కేక్ రెడీగా లేనప్పుడు ఇలాంటిది మనమే రెడీ చేసేసుకొని సర్ప్రైజ్‌గా కేక్ కట్ చేయించొచ్చనమాట. మన ఓన్‌గా ప్రిపేర్ చేశామన్న సాటిస్ఫాక్షన్ గూడా మనకి ఉంటుంది. సో, ఇలా అంతా సైడ్స్ గూడా పట్టించేసుకొని అంతే ఇలా మళ్ళీ రౌండ్ అంతా కూడా కొంచెం నేను క్లీన్ చేసుకున్నానండి. చూసేకి బావుండదు కదా! ఎవరికైనా సర్ప్రైజ్ చేసేటప్పుడు కూడా మనం ఇవ్వాలంటే అలా అంతా ఉంటే బావుండదు కాబట్టి నేను సైడ్స్ అనేవి కొంచెం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఓరియో క్రీమ్ ఉంది కదా! దాంతో కొంచెం షేప్ చేద్దామని హార్ట్ షేప్ చేస్తున్నానండి. సో, అది సరిపోతుందనుకున్నాను తీసింది. కాకపోతే సరిపోలేదు. సో, దాన్ని నేను మళ్ళీ కొంచెం మోడిఫై చేసేసి నీట్‌గా హార్ట్ షేప్ అనేది చేశాననమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పైనుంచి కొంచెం డైరీ మిల్క్ చాక్లెట్ కానీ అలా ఉంటే తురిమేసుకొని సైడ్స్ అంతా కూడా డెకరేటివ్ చేసుకోవచ్చండి. సో, నాకైతే ఇది చాక్లెటే, అది చాక్లెటే అవుతుందని చెప్పేసి నా దగ్గర కోకోనట్ పౌడర్ ఉందండి. ఎండు కొబ్బరి. సో, నేను అది కొంచెం మిక్సీ పట్టుకున్నాను. సో, మిగతా ప్లెయిన్ సైడ్ అంతా కూడా నేను కొబ్బరితో డెకరేట్ చేశాననమాట. మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే చాక్లెట్‌తో టాపింగ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బావుంటుందండి. సో, నేను ఇలా అంతా చేసుకున్న తర్వాత నా దగ్గర ట్యూటీ ఫ్రూటీస్ టైప్‌లో వేరే ఉన్నాయి. సో, నాకు చైనాలో ఎగ్జాక్ట్ ట్యూటీ ఫ్రూటీస్ దొరకలేదనమాట. చెర్రీస్ గానీ దొరకలేదు. సో, ఇవే సేమ్ మన ఉసిరికాయలు ఎండబెట్టి వేసి చేస్తే షుగర్ సిరప్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయన్నమాట టేస్ట్. సో, దీంతో నేను అలా డెకరేటివ్ చేశాను అంతే. సో, ఇలా చేసిన తర్వాత నా కేక్ అనేది రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయొచ్చు. చాలా అంటే చాలా బావుందండి. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.